అలాంటి సైనికుల మధ్యలో ఈరోజు స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం నా అదృష్టంగా నేను ఒక క్యాడెట్ని, సోల్జర్ కాదు, ఒక క్యాడెట్ని. సో ఆ స్పిరిట్ మిమ్మల్ని చూస్తుంటే నాకు అర్థమవుతుంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి మార్నింగ్. మిమ్మల్ని నిజంగా ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజు. మీరందరూ ఇక్కడ ఉన్నందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు సార్. మీరు అక్కడ బోర్డర్లో మీ ప్రాణాలకు ఒడ్డి ఆ విపరీతమైన చలిలో, విపరీతమైన రాజస్థాన్ ఆ ఎండల్లో మీరు ఉండి పహరా కాయకపోతే మేము ఇక్కడ స్వేచ్ఛగా మా పనులన్నీ చేసుకుంటూ ఏం జరుగుతుందో తెలియకుండా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మేము ఉండలేం. దీనంతటికీ కారణం మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనకి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయింది. అభివృద్ధి కొన్నిసార్లు కుంటుపడుతూ, కొన్నిసార్లు వేగంగా వెళ్తూ ఉంది. ఇప్పుడు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ ఫామ్ అయిందో, వికసిత్ భారత్ మన స్వాతంత్ర్యం వచ్చిన 100 ఏళ్ళకి అంటే 2047 కల్లా వికసిత్ భారత్ని సాధించాలి, పూర్తిగా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని మనం చూడాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలలుగంటున్నారు. ఆ దిశగా కార్యాచరణ ఆల్రెడీ చేపట్టడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 2047 కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ని మనం సాధిస్తాం. వికసిత్ భారత్లో మన వంతు, మన కృషిని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే డైరెక్షన్లో ఆయన కూడా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ అభివృద్ధి ఏదైతే ఉందో అందరూ సమిష్టిగా చేయాల్సింది. ఏదో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చేసేది కాదు. వాళ్ళ మార్గదర్శకత్వంలో మనందరం మన విధుల్ని వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అదేవిధంగా ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు తన బాధ్యతలను కూడా పూర్తిగా నిర్వర్తించిన రోజు సమాజంలో శాంతి భద్రతలు ఉంటాయి. శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి ముందుకెళ్తుంది. శాంతి భద్రతల కోసం మెయిన్ ప్రతి పౌరుడు తన బాధ్యతలను గుర్తించి ప్రవర్తించాలి. ఈరోజు ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ సాధనలో భాగంగా శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తన వంతుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. అందులో కొన్ని ప్రాజెక్ట్స్ మీకు ఇప్పుడు జస్ట్ చెప్పబోతున్నాను. మన ఆమ్దాల వలస శ్రీకాకుళం మధ్యలో సెంట్రల్ లైటింగ్ డివైడర్ వర్క్స్ మన సుడా నుంచి చేసాం. వీరఘట్టం పంచాయతీలో కూడా ఇలాగే చేయడం జరిగింది. రామలక్ష్మణ జంక్షన్ నుంచి పెద్దపాడు వరకు డివైడర్ ప్లస్ గ్రీనరీ ప్లస్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కోటబొమ్మాలి కొత్తపేట జంక్షన్ నుంచి కోటబొమ్మాలి వరకు ఇదే సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పురం చెరువు నుంచి బలింగం రోడ్డు వరకు ఇదే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. రోడ్లు చూస్తే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ వీకెండ్ నారో స్లాబ్ కల్వర్ట్ ఇన్ విశాఖపట్నం భువనేశ్వర్ రోడ్ ఎట్ కిలోమీటర్ 100/6 to 8 ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. విశాఖపట్నం భువనేశ్వర్ రోడ్లో
100/250 to 100/800 ఆ రోడ్ని డెవలప్ చేయడం జరిగింది. కృష్ణాపురం టు సిఎస్పి రోడ్ మీ అందరూ మీలో చాలామంది కార్గిల్ హీరోస్ ఉన్నారు. మీ స్మృతిలో అక్కడ ఒక చిల్డ్రన్ పార్క్ కార్గిల్ చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎంతో ఆహ్లాదంగా మన శ్రీకాకుళం వాసులంతా కార్గిల్ పార్క్ని దీనిలో ఎంజాయ్ చేస్తున్నారు. యువకులు కానీ చిల్డ్రన్ కానీ అందరూ కూడాను దాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది చూడ గర్వంగా మనం చేసామని చెప్పుకుంటున్నాం. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు చింతాడు విలేజ్లో సీసీ డ్రైన్స్, కళింగపట్నం శ్రీకాకుళం పార్వతీపురం రోడ్లో డ్రైన్స్, సీసీ డ్రైన్స్ ఇన్ శ్రీకాకుళం మున్సిపాలిటీ, సీసీ డ్రైన్స్ ఇన్ ఆమదాలవలస మున్సిపాలిటీ, సీసీ డ్రైన్స్ ఇన్ రాజా మున్సిపాలిటీ, సీసీ డ్రైన్స్ ఇన్ పలాస మున్సిపాలిటీ, సీసీ డ్రైన్స్ ఇన్ ఇచ్చాపురం మున్సిపాలిటీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ రోడ్స్ ఇన్ పాలకొండ నగర పంచాయత్. కోడి రామమూర్తి గారి విగ్రహాన్ని వీరగట్టం. ఆయన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర గర్వించదగ్గ లెజెండరీ పర్సన్ కోడి రామమూర్తి గారు. ఆయన జన్మించిన స్థలంలో, ఆయనకి జన్మించిన గ్రామంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయనకి మన వంతుగా ఆయనకి గౌరవించుకుంటున్నాం. కొత్త రోడ్ జంక్షన్ నుంచి నేతాజీ సుభాష్ పార్క్, కొత్త రోడ్ జంక్షన్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన్ని అక్కడ గౌరవించుకున్నాం. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు, మంచినీటి సౌకర్యం లేదని చెప్పేసి వాళ్ళ కోసం ఆర్ఓ ప్లాంట్ ఒకటి పెట్టి అందరికీ మంచినీళ్ళు సరఫరా చేయడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ పాత్వేస్ ఫ్రమ్ బలగా సూర్యప్రకాష్ లేఅవుట్ టు ఆర్టీసీ డిపో. మహాత్మా గాంధీ గారి స్టాట్యూని కోటబొమ్మలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సెంట్రల్ డివైడర్ రామలక్ష్మణ జంక్షన్ నుంచి పెద్దపాడు మున్సిపల్ కార్పొరేషన్ వరకు. అలాగే పాండమిక్ రిలీఫ్ పనులు. అలాగే సుడా ప్రతిష్టాత్మకంగా పలాసలో బొడ్డపాడు లేఅవుట్ ఒకటి ఏర్పాటు చేసి మధ్యతరగతి వారికి ఒక కళ అయిన సొంత ఇంటి స్థలాన్ని అందించాలనే భావంతో ఏర్పాటు చేయడం జరిగింది. 1699 ఫ్లాట్లు, అందులో అన్ని వసతులతో ప్రాపర్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ కనెక్షన్స్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్, అన్ని అప్రూవల్స్ కంప్లీట్ రెడీ టు కన్స్ట్రక్ట్లా రెడీ చేసేస్తున్నాం. అది బయట ప్రైవేట్గా తీసుకునే కంటే తక్కువ ధరలో లాటరీ పద్ధతిలో అందరికీ ట్రాన్స్పరెంట్గా పూర్తి పారదర్శకంగా ఇవ్వడం జరిగింది. ప్రతి ప్లాట్ కూడా ఎలాంటి విభేదాలకి తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు ఎచ్చెర్ల ప్రాంతంలో కూడా చేపట్టబోతున్నాం త్వరలో. అలాగే రాజాం ప్రాంతంలో కూడా చేపట్టబోతున్నాం. ఈ మధ్యతరగతి వారికి, పేదవారికి, అవసరమైన వారికి ఒక అన్ని వసతులతో కూడిన ఇంటి స్థలాలని పూర్తి అనుమతులతో ఇచ్చే కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ విధంగా మన వంతుగా మన సుడా టీం అందరూ మన శ్రీకాకుళం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నాం. ఈ విషయంలో అందరూ సహకరించి అర్థం చేసుకోండి. ఈరోజు మీ అందరి మధ్యలో ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా, గర్వంగా, ముఖ్యంగా మీ అందరి మధ్య సార్. థ్యాంక్ యూ. జై హింద్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మనందరి మధ్య ఉన్న వెటరన్స్ వాళ్ళని సన్మానించుకోవడం మన బాధ్యత. స్వాతంత్ర సమర యోధులు ఈరోజు లేరు, వాళ్ళని మనం గుర్తు తెచ్చుకొని వాళ్ళని మన కోసం ప్రాణాలకి తెగించి మన బోర్డర్లో విధులు నిర్వహించిన మన సోల్జర్స్ అందరినీ ఈరోజు సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాను.
పచ్చినాటి శ్రీధర్ గారికి, అలాగే విశ్వక్షేణ గారికి మా మాజీ సైనికుల తరపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్. ముఖ్యంగా ఏంటంటే ఇన్ని రోజులకి జిల్లాలో సైనికుల్ని మరియు మాజీ సైనికుల్ని దేశభక్తిని గుర్తించి మమ్మల్ని ఆహ్వానించిన రవికుమార్ గారికి మరొకసారి మాజీ సైనికుల జిల్లా యాక్షన్ కమిటీ, జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొన్న కార్గిల్ డే రోజు కూడా గౌరవనీయులు శ్రీధర్ గారు మరియు రవికుమార్ గారు మాకు చాలా సహాయ సహకారాలు అందించి మా యొక్క కార్గిల్ డే బైక్ ర్యాలీని ఇంత దిగ్విజయంగా, అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు జరగని విధంగా మొట్టమొదటిసారిగా మన శ్రీకాకుళం జిల్లాలో 1200 మంది మాజీ సైనికులతో ఆ రోజు బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఆ బైక్ ర్యాలీ స్టేట్లే కాదు, ఢిల్లీ నుంచి కూడా కాల్స్ వచ్చాయి. శ్రీకాకుళం జిల్లా ఎంత అభివృద్ధి చెందిందా, మాజీ సైనికుల్లో ఎంత యాక్టివిటీస్ ఉందా అంటే, మీరు దేశభక్తిని, దేశానికి సేవ చేసిన, పదవి విరమణ పొందిన తర్వాత కూడా సమాజంలో సేవకి మీరు పాత్రలు అవ్వడం చాలా గర్వకారణంగా ఉందని మన దేశ రాజధాని ఢిల్లీ నుంచి కూడా మాకు కాల్స్ వచ్చాయి సార్. మేము ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి సహకరించిన మరొకసారి శ్రీధర్ గారికి మరియు రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఈరోజు మీలాంటి పెద్ద వ్యక్తులు, ముఖ్యమైన వ్యక్తుల మధ్యలో మా మాజీ సైనికుల్ని మొట్టమొదటిసారిగా ఆహ్వానించి ఈ జాతీయ పతాకాన్ని ఎగరవేసే కార్యక్రమాన్ని ఆహ్వానించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో, అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సైనికులు ఉండే జిల్లా ఏదంటే శ్రీకాకుళం జిల్లా. ఈ రోజుకి మా యొక్క గుర్తింపుని మీలాంటి ఈ జిల్లాలో కలగడం అనేది ఇంకా గర్వకారణంగా ఉంది. స్టేట్ మొత్తం మన జిల్లానే చూస్తుంది. నా సార్ కూడా చెప్పారు, తన వంతు తన బాధ్యత వర్తించి శ్రీకాకుళం జిల్లా అన్ని జిల్లాల కంటే డెవలప్ చేసి నేను చూపిస్తాను, మీరు నాకు సహకారాలు అంటే ఉడతా భక్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఎందుకనంటే మేము పదవి విరమణ పొందిన తర్వాత కూడా మాకు వచ్చే డబ్బులతో మా జీవితం గడపడం అనేది అలా బ్యాలెన్స్లో వెళ్ళిపోతున్నాను సార్. కాకపోతే ఏంటంటే మా వల్ల ఏమైనా మీకు రాత్రి 2-12 గంటల ఏ టైంలో అయినా సరే మీరు రావాలి అంటే 100% మాజీ సైనికులు అందరం మీకు సార్కి మేము ఎప్పుడూ ఎన్నుంటే ఉండి సహకరిస్తాము. మా వల్ల అయినంత వరకు మేము తప్పనిసరిగా మీకు సహకరించి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాం సార్. అలాగే ఇలాంటి మా యొక్క సేవల్ని కలకాలం గుర్తించి మమ్మల్ని కూడా కొంచెం ముందుకు నడిపిస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే దేశ సేవ చేసి వచ్చిన తర్వాత కూడా మేము సమాజ సేవ కూడా మా వంతు అయినంత వరకు బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడుతున్నాం. రథసప్తమి టైంలో భక్తులకి ప్రసాద వితరణ అనేది కూడా చేస్తున్నాం. అలాగే ఎలక్షన్ టైంలో ప్రభుత్వానికి కూడా సహకరిస్తున్నాం ఎలక్షన్ డ్యూటీల్లో. అంటే మా వంతు అనేది దేశ సేవ అయిపోయింది, ఇంట్లో కూర్చుంటామని కాకుండా మీతో పాటు మేము సమాజ సేవకి ఎప్పుడూ మేము ముందుంటూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్. ఇంతటి చక్కని అవకాశాన్ని మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.